మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గుడుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుండి అధికారులు, సిబ్బంది కలిసి గుడుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే 5,07,200 రూపాయలు విలువ చేసే 143 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని 1930 లీటర్ల చక్కెర పానకాన్ని ధ్వంసం చేసినట్లుగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జరిపినటువంటి ఈ దాడుల్లో అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని గుడుంబ స్థావరాలకు చోటు లేదన్నారు. ఎవరైనా అక్రమంగా గుడుంబ తయారీ చేసినట్టయితే వారిని బైండ్ ఓవర్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మహమ్మారి లాంటి గుడుంబాకు అలవాటు పడి ఎంతో మంది కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుని చిన్నాభిన్నం చేసుకుంటున్నారని, చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు. అంతేకాకుండా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా గుడుంబా తయారీ చేస్తున్నట్లు తెలిసినా అమ్మిన వారిని వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ లోకి సమాచారం అందించాలని కోరారు. వారి వివరాలు గోప్యంగా ఉంచడం కూడా జరుగుతుందని అన్నారు. ఇకపై గుడుంబా రహిత జిల్లాగా మానుకోట ఉండబోతోందని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ప్రకటనలో తెలిపారు.